ఆ రోజు ఆశపడ్డాను ఎలాగైనా కలవాలని. మొత్తానికి ఎలాగైతేనో జగన్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడే అధినాయకుడు పక్కనే మా నాయకుడు శ్రీవాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉన్నారు. నేను పిలవగానే నన్ను లోపల పిలిచి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేసి 42వ అధ్యక్షుడు బీసెట్ ప్రసాద్ అని చెప్పి పరిచయం చేయడం జరిగింది. వెంటనే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడగడం జరిగింది, నీ పేరు ఏంటంటే బీసెట్ ప్రసాద్ అని చెప్పాను. మాట్లాడారు, పార్టీకి పనిచేయమన్నారు, కష్టపడమన్నారు, జాగ్రత్తగా ఉండమన్నారు, పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు, తిరిగి అధికారంలో రావడానికి కృషి చేయమన్నారు. తప్పనిసరిగా నాకు ఇచ్చిన ఒక పోస్ట్కి నేను న్యాయం చేస్తాను. నాకు ఇచ్చిన ఒక వార్డ్ ప్రెసిడెంట్కి ప్రజలందరినీ కలుపుకొని వెళ్తాను. నాకు సారు దగ్గర ఉండి జాగ్రత్తగా పనిచేయమన్నారు. అందరినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలతో సహా ప్రజలతో సహా అందరినీ ఒక తాటి మీద తీసుకొని వస్తాము. 42వ వార్డులో ఉన్న ప్రతి మనిషిని కూడా తిరిగి మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటు వేసేలాగా వాళ్ళకు ఉన్న సమస్యలను తెలుసుకొని సమస్యలను కూడా సానుకూలంగా చాలా జాగ్రత్తగా మా నాయకుడికి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా నేను పరిష్కరించి ముందుకు తీసుకెళ్తానని హామీ ఇస్తాను.